నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలింది. బషీర్బాగ్ సిసిఎస్ పాత కార్యాలయానికి ఆనుకుని ఉన్న గోడ కూలడంతో అక్కడే పార్క్ చేసిన పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎల్బీ స్టేడియం వద్ద గోడ కూలిన దాంట్లో పోలీసుల వాహనాలు ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. అతి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో బాగా నానినటువంటి గోడలు కూలినటువంటి పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. సో ప్రహరీ గోడ కూలడంతో వాహనాలకైతే ప్రమాదం జరిగింది, కానీ పెద్ద పెద్ద రాళ్లు కింద పడడంతో అక్కడ చెట్లు కూడా నేలకొలిగినటువంటి పరిస్థితి కనబడుతోంది. కానీ ఇది ఖచ్చితంగా అర్ధరాత్రి జరగడం వల్లే ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదని అనుకోవచ్చు కదా. సునీల్, మొత్తానికి నిన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షం కురడంతో హైదరాబాద్ మహానగరంలో పూర్తిగా నీట ముగిలిందనే చెప్పొచ్చు. ఏదైతే ఈ వర్షం దాటికి ఎల్బీ నగర్ స్టేడియం సంబంధించి ఒక ప్రహరీ కూడా పూర్తిగా నానిపోవడంతో ఒక్కసారిగా అదైతే కుప్పకూలిపోయింది. ఈ కుప్పకూలడం సమయంలో కూడా దాని మీద ఉన్న భారీ రాళ్లు కూడా పక్కనే ఉన్న సిసిఎస్ సంబంధించి ఆ వెహికల్స్ అంటే పోలీస్ వెహికల్స్ మీద పడడంతో పూర్తిగా ధ్వంసమైపోయింది. ముఖ్యంగా నిన్న రాత్రి ఈ వర్షం కురడంతోనే ఆ సమయంలో అక్కడ ఎవరో లేకపోవడంతో భారీ ప్రమాదం అయితే తప్పిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ వర్షం దాటికి ఆ ప్రహరీ గోడ అయితే కూలడంతో పోలీసు వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమైనాయి. అలాగే మరొక పక్క ఈ రాత్రి నుండి ఎడతెరపు లేకుండా భారీ వర్షం కూడడంతో చైతన్యపూరి పోలీస్ స్టేషన్ లో కూడా వరద నీరు అయితే చేయడం జరిగింది. ఈ వరద నీరును కూడా బయటికి పంపేందుకు బకెట్లతోనే నీటిని తోడి బయటికి అయితే పంపించే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేస్తున్నారు. వర్షపు నీరు భారీగా పోలీస్ స్టేషన్ లోకి రావడంతో తీవ్రంగా పోలీసులు కూడా శ్రమిస్తారు. అలాగే మరొక పక్క కూకట్పల్లిలో కూడా గత అర్ధరాత్రి నుండి కూడా కురుస్తున్న భారీ వర్షానికి కేపీహెచ్బీ కాలనీ, హైదర్ నగర్, వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, మూసాపేట్, బాలానగర్ లో భారీ వర్షం పడడంతో స్కూల్ కి, కాలేజీలకి ఏదైతే ప్రస్తుతం అయితే గవర్నమెంట్ కూడా సెలవు అయితే ప్రకటించింది. అలాగే మరొక పక్క చూసినట్లయితే మూసారాంబాగ్ అలీ కేవ్ చౌరస్తా వద్ద కూడా హుస్సేన్ సాగర్ వరద నీటి ప్రాంతాలను కూడా ప్రస్తుతం అయితే భారీగా రావడంతో ఆ పరిస్థితిని అంచనా వేస్తూ కూడా ఏదైతే దీనికి సంబంధించి అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వర్షం వల్ల అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. రానున్న 2 రోజుల్లో కూడా ఇలాంటి వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ కమిషనర్ మారుతి దివాకర్ కూడా సూచించారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ వర్షం దాటికి కూడా కూకట్పల్లి వెంకటేశ్వర నగర్ లో పిడుగు శబ్దం వచ్చినప్పుడు ఒక ఇంటి టెర్రస్ పైన అయితే డ్యామేజ్ అయితే జరిగింది. ఆ ఇంటి పై కప్పు కూడా అది కూడా కూలడం జరిగింది. మరొక పక్క ఏదైతే అంబర్పేట పలు ప్రాంతాల్లో కూడా వాటర్ లాగింగ్ కారణాలుగా వాహనాలు కూడా భారీగా నిలిచిపోయినాయి. అదే విధంగా అంబర్పేట నుండి దిల్సుఖ్ నగర్ వెళ్లే మూసారాంబాగ్ ఏదైతే పూర్తిగా వరద నీరు అయితే చేరడంతో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. అలాగే మరొక హైదరాబాద్ లో నిన్న రాత్రి కూడా ఈ వర్షం పేపర్స్ అయితే సృష్టించిందని చెప్పొచ్చు. ముషీరాబాద్ లోని రామ్నగర్, పాచిగుట్ట, బౌద్ధ నగర్, గంగపుత్ర కాలనీలోని లోటత్తు ప్రాంతాలు కూడా నీటి మునిగే భారీ వర్షం కారణంగా కూడా కార్లు నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు వాహనాలు ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఈ పాచిగుట్ట కూడా కొద్ది ప్రమాద స్థలంలో ఉందనే తెలుస్తుంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా సరే లోటత్తు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమైనాయి. కొన్ని చోట్ల ప్రధాన రహదారులు ఏకంగా చెరువులు అయితే కల్పిస్తున్నాయని చెప్పొచ్చు. సాగర్ఘాట్ రైల్వే బ్రిడ్జ్ కింద కూడా భారీ ఏదైతే ఈ వర్షపు నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. సకాలంలో డ్రైనేజ్ నాళాల్లో పూడిక తీత తొలగించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందంటూ కూడా అక్కడ ప్రజలైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కూడా ఇదే తరహాలో వర్షం కురియడంతో కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హైదరాబాద్ కి రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. మరొక పక్క అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.